నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మరిలోని బాలుర ఉన్నత పాఠశాల నందు 2023-24 సంవత్సరానికి గాను వీడ్కోలు సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు ఎం కోటయ్య గారి ఆధ్వర్యంలో ఆనందదాయక వాతావరణంలో రంగరంగ వైభవంగా ఈరోజు జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 10వ తరగతి విద్యార్థినులు 5 సంవత్సరములుగా ఇక్కడే చదువుకుంటున్నామని, 10వ తరగతి విద్యతో ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి అవుతుందని, ఈ తరుణంలో బాల్య స్నేహితులను విడిచి వెళ్ళాలంటే ఒక పక్క బాధగా ఉన్నా పెద్ద చదువుల కోసం తప్పదని, మమ్మల్ని చదువుతో పాటు క్రీడలు, సంస్కారం నేర్పిన మా గురువులు పూజ్యులు కోటయ్య గారికి, అలాగే పూజ్యులు ప్రధానోపాధ్యాయులు కోటయ్య గారికి, ఐడికే శాస్త్రి గారికి, బి రవీంద్రారెడ్డి సార్ గారికి, మరియు సహదేవరెడ్డి సార్ గారికి, వై శ్రీనివాసులు సార్ గారికి, ఏ రాజశేఖర రెడ్డి సార్ గారికి, నాగమణి మేడం గారికి, వరలక్ష్మి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ చాలా గొప్పగా పొగిడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం కోటయ్య గారు మాట్లాడుతూ, ఈ 10వ తరగతి విద్యా సంవత్సరంలో మీరు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మా స్కూలు పేరును మరియు మా పేరును నిలబెట్టాలని ఆయన విద్యార్థులను అభ్యర్థించారు. అలాగే గురువులు విద్యాభ్యాసము నేర్పి చదువు సంస్కారం నేర్పుతారు, కానీ అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా పిల్లలకు మైనర్లు ఉండంగానే మోటార్ సైకిళ్ళు ఇవ్వడం చాలా దుర్మార్గమైన పని చేస్తున్నారని తల్లిదండ్రులకు కూడా ఆయన హితబోధ చేశారు. దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలకు యుక్త వయసు రాకముందే మోటార్ సైకిళ్ళు ఇచ్చి వారిని చెడగొట్టొద్దని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులతో పాటు స్టాఫ్ అంతా పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు.
కొద్దిగా గట్టిగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సరస్వతి పూజా కార్యక్రమం ఎందుకు పూజించాలి మనం అనుకోవచ్చు. హిందూ ధర్మంలో అనేక దేవతలు ఉన్నారు, ఏమిటి కారణం? కారణం ఏమిటంటే పూర్వకాలంలో మహర్షులు అనేవాళ్ళు ఉండేవారు. వారు భగవంతుడిని ఆరాధిస్తూ తపస్సు చేసుకునేవారు. మరి తపస్సు చేసే సమయంలో ఏ మహర్షి అయితే, ఏ వ్యక్తి అయితే ఏ దానిని పరంగా మనసులో ధ్యానం చేస్తూ ఆరాధన చేశారో భగవంతుడు వారికి ఆ రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అందుకే ధనాన్ని ఆశించి, సౌభాగ్యాన్ని ఆశించి పూజ చేసిన వారికి లక్ష్మీదేవి రూపంలో కనపడము, విద్య యందు, జ్ఞాన సౌపార్జన యందు ఆసక్తితో తపస్సు చేసిన వారికి ఈ సరస్వతి మాత రూపంలో, అలానే ధైర్య సాహసాలను కలిగి ఉండి నిర్భయత్వంతో కూడి ఉండడానికి ప్రయత్నం చేసిన వారికి ఈరోజు మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసే సందర్భంగా సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులందరికీ అందరూ బాగా పరీక్షలు రాయాలని, అందరూ పాస్ అయ్యి మన పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ పరీక్షల సందర్భంగా నా శుభాకాంక్షలు. అలాగే 5 సంవత్సరాల నుంచి మీరు ఈ పాఠశాలలో చదివి ఈరోజు పాఠశాల విద్యను పూర్తి చేసుకొని రేపు మళ్ళా పాస్ అయిన తర్వాత కాలేజీల్లో చేస్తారు. అక్కడి నుంచి మీ జీవితం కూడా కొద్దిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో చిన్నపిల్లలు కాబట్టి తెలియని తప్పులు కొన్ని చేసింటారు. అటువంటివి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితంలో ఇది మంచి అవకాశం మీకు చదువుకునేదానికి. ఇప్పుడు ఈ టైంలో మీరు చదువుకోలేకపోతే మీ జీవితాలని నాశనం అయిపోయి మీరు ఏదో మెకానికల్గానో సిమెంట్ పనికో బంగారు పనికో పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందరూ కష్టపడి బాగా చదివి బాగా పరిచయం రాయండి. రేపు పై విద్యాభ్యాసానికి పోయినప్పుడు కూడా మీరు బాగా చదివి మీ కుటుంబాలకు మన పాఠశాలకు మంచి పేరు తేవాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రేపు 18వ తేదీ నుంచి ఉదయం 9 లోపల మీరు 8:30 లోపల మీకు కేటాయించిన పాఠశాలకు వెళ్ళి అక్కడ మీ సీటు నంబర్ చూసుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయండి. టైం అనేది 3:15 గంట ఉంటుంది మీకు. ఆ టైము సద్వినియోగం చేసుకోండి. మీకు తోచినంత వరకు, తెలిసినంత వరకు బాగా రాసేదానికి ప్రయత్నం చేయండి. హాల్ టికెట్ కంపల్సరీగా ప్రతిరోజు సెంటర్కు తీసుకువెళ్ళండి. అలాగే మీరు బాగా పరీక్షలు రాస్తారని ఆశిస్తూ మీకు సబ్జెక్టు వారీగా ఒక్కొక్క టీచరు దాంట్లో మెలుగులు ఏ విధంగా రాస్తే మీరు కనీస మార్కులతోనే పాస్ అయ్యేదానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ మీకు వివరంగా చెప్తారు. దాన్ని పాటించి డిసిప్లిన్గా, ఇప్పుడు కొంతమంది బయట నేను ఇప్పుడే బయటకు వెళ్ళి చూసినాను, 4-5 మంది ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద అది అతివేగంగా తిరుగుతున్నారు. మామూలు కూడా కాదు. ఇప్పుడు నేను బయటకు పోతే అక్కడ ఉండేటోళ్ళంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది సార్, మేము ఇవ్వాలన్నా మీరు ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. మీకు జీవితం అంటే ఆశామాషిగా ఉంది. మీరు పోయి ఆ బస్సుకో లాగికో తగిలి సచ్చినారనుకోండి, మీరేం చచ్చిపోతారు, మీకేం బాధ ఉండదు. కానీ మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతుంటారు. చేతికి వచ్చిన పొడుగు అకస్మాత్తుగా సస్తే
కానీ మీకు ఆ సావంటే కానీ భయం లేకుండా పోయింది. మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా తయారైనారో మీ పేరెంట్స్ వాళ్ళు ఒక లోపలే ఉంటాడు మీకు బండి ఇవ్వడం. మీరు 10th క్లాసు 15 సంవత్సరాల వాళ్ళకు మీ చేతికి బండి ఇచ్చిన అంటే ముందు మిమ్మల్ని కాదనాల్సింది మీ తల్లిదండ్రులు అనాల. అంటే మీరు సచ్చినా ఒకటే అనేది ఉద్దేశంతోనే వాళ్ళు బండి ఇచ్చింటారు. ఒక్కొక్కడు పోయే వేగం చూస్తుంటే అది ఎవరికైనా మనిషికి తగ్గితే ఆ మనిషి చేస్తాడు, మీరు చేస్తారు. మళ్ళీ మీకు పిల్లాటలు ఉంది, ఇటువంటి మానుకోండి. బండి చూసుకుంటారా మీరు? ఎవరు తెమ్మన్నారు బండి? మీకు స్కూల్ కాడి బండి తెమ్మన్నారా? సరస్వతి పూజ అంటే ఒక మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా భక్తిభావంతో చేసుకొని ఏదో ఇప్పుడు ఈ పాఠశాల వదిలి వెళ్తుంటారు, ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకొని ఇవి చేస్తారు. కానీ మీకు దాని మీద కన్నా ఈ బయటి పనుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇట్లయితే కన్నా మీరు జీవితంలో ముందుకు వచ్చే ప్రశ్నే ఉండదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మార్పులు తెచ్చుకొని ఇంకా రేపు కాలేజీకి పోతారు, పెద్దవాళ్ళు అయిపోతుంటారు, ఆ తర్వాత డిగ్రీకో ఇంజనీరింగ్కో పోతారు. కొద్దిగా మన కుటుంబాన్ని గురించి ఆలోచన చేసి మీరు ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు మా పిల్లలతో సమానం, మా దగ్గర చదువుకున్నారు, మాకు కూడా మంచి పేరు వస్తుంది. మీరు రేపు ఏదైనా ఉన్నత స్థానంలో ఉంటే ఫలాని స్కూల్లో చదివినాము అనే భావన ఉంది. ఇప్పుడు మా టీచర్లు కనిపిస్తే ఇప్పుడు కూడా మేము బండి నిలబెట్టి నమస్తే సార్ బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేసాము. మీ దగ్గర అటువంటిది ఏమీ లేదు. మీరు ఏదో వస్తున్నాం పోతున్నాం, ఏదో టైం పాస్ చేసినాం అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాలు మానుకోండి. బాగా చదవాలా, కష్టపడాలా. నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. చాలు, అన్ని పాఠాలకు అవే సంబంధించి వస్తున్నాయి. తర్వాత 3వ ప్రశ్న వచ్చి రామాయణంలో పాత్ర స్వభావాలు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మీకు నేను. ఏంటి అంటే మీకు వచ్చినా రాకపోయినా ఏ ప్రశ్న వదిలిపెట్టద్దు దయచేసి. వేదికపై ఆసనం ప్రధాన ఉపాధ్యాయులు నాకు ఉపాధ్యాయులు బృందానికి మరియు ఇతర కార్యాలయ బృందానికి అందరికీ కూడా శుభాభినందనలు. విద్యార్థులకు శుభ ఆశీస్సులు. పరీక్ష జరిగే రోజులలో నాలుగు రివిజన్ టెస్టులు 2 ప్రీ ఫైనల్ రాసి అలసిపోయినారు. బాగా ప్రాక్టీస్ అయింది. పేపర్ ఎట్లా వచ్చేది, ఇంపార్టెంట్ కోసం ఏమైంది, మరి ఏ విధంగా రాయాలా.